నల్లతుమ్మ, అది దొడ్లో ఉంటే ఆల్మోస్ట్ ఇల్లు కట్టేసుకోవచ్చు, ఎద్దుగానుగ పెట్టేసుకోవచ్చు, అన్ని పనులు చేసేసుకోవచ్చు. నల్లతుమ్మ అది 10 years ఉంటుంది, ఒకటి 70 years అయితే అన్నిట్లో పనికి వస్తుంది. అంటే ఇంత లావు అవుతుంది. ఇప్పుడు మనం ఎద్దుగానే పెట్టాం కదా, నల్లతుమ్మతో పెట్టచ్చు. కాకపోతే చెట్లు దొరక్క మేము దిర్సన్తో పెట్టాము. దిర్సన్ కూడా చాలా మంచిది. ఇది నల్లతుమ్మ. ఇది కట్ చేసిన తర్వాత బతికే చెట్లు 2 ఉంటాయి. ఒకటి నల్లతుమ్మ, టేకు, మన తాడి చెట్టు. కట్ చేసిన తర్వాత కూడా 200 ఏళ్ళు బతుకుతుంది. 200 ఏళ్ళండి. అంటే అంత శక్తివంతమైన అద్భుతమైన ఆయుర్వేదం, ఇలాంటి చెట్లు, ఇలాంటి విధానాలు ఉన్నాయి. ఏమీ తెలియదు. కట్ చేసిన చెట్టు చచ్చిపోవాలి కదా. తాడి చెట్టు అందుకే కల్పవృక్షం. దాని నుంచి వచ్చిన ఆహారం ఎక్కడ దొరుకుతుంది వదలొద్దు మీరు. తాటి పండ్లు, ముంజులు, తేగలు, బుర్రలు అస్సలు డైరెక్ట్ బ్లడ్ అయిపోతుంది. తాటి పేచు మీరు తింటే నెక్స్ట్ మినిట్ బ్లడ్గా మారిపోతుంది. అంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో మనం మిస్ అవ్వకుండా తినవలసింది ఫైబర్ ఫుడ్. ఫైబర్ బుర్రగుంజు కూడా దొరుకుతుంది. అదే కొబ్బరి పువ్వులు, తాటి బుర్రగుంజులు, ఇట్లా ఏంటంటే ఫైబర్ ఉంటుంది. బ్లడ్ కన్వర్ట్ అయిపోతుంది, పలచగా ఉంటుంది. బ్లడ్ ఎప్పుడు పలచగా ఉండాలి. ఆవు పాలు ఎప్పుడు పలచగా ఉండాలి. నూనె ఎప్పుడు చిక్కగా ఉండాలి. ఇప్పుడేమో నూనె చిక్కగా అయింది, పలచగా అయింది. ఆవు పాలు కాస్త గేదె పాలు చిక్కగా అయింది, ప్యాకెట్ల పాలు. బ్లడ్ కూడా చిక్కగానే అయింది. చాలామంది కోసిన బయటకు రావట్లేదు. చిక్కగా అయితే ఏమవుతుందంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చిక్కగా ఉంటుంది అంట. ఏమో నాకు తెలియదు. చాలామంది ఉన్నారు కదా, అసలు ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారా? ఉండకూడదు. ఒకేసారి షుగర్ వచ్చిందంటే ఇంక వాళ్ళు కష్టం జీవితం ముందు తీసుకెళ్ళడం. ఇది ఈత చెట్టు, అది కూడా ఈత చెట్టు. సో ఇవి కనుక అలవాటు ఉంటే చిన్నప్పటి నుంచి మనకి రెగ్యులర్గా తినే అలవాటు ఉంటే, ఈ టైంలో కూడా, ఇలాంటి టైంలో అంటే ఇంటికి 2 థైరాయిడ్ షుగర్ పేషెంట్స్ ఉండే టైంలో కూడా రాదు. నేను విషం తిన్నాను 40 ఏళ్ళు, నాకు రాలేదు అంటే ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. 5 ఏళ్ళు అయింది. ఇది అంటే ఎందుకు కళ్ళు కాదు బాబాయ్, చిచ్చి అంతవరకు వెళ్ళలేదు ఇంకా మేము. ఈతకాయలు, తాటిపళ్ళు, తాటి కూడా కళ్ళు తీస్తారు కదా, నీరా అంటాము, తాటి బెల్లం చేస్తాం, తీస్తారు. సో అంతవరకు అవసరం లేదు మనకి ఫ్రూట్. ఎందుకంటే దీన్ని మనం పెట్టాం, తనంతరం అది పెరుగుతుంది. మనం నీళ్లు పోయాం, మనం పట్టించుకోము. ఓన్లీ సూర్యుడు చెట్లు కూడా అవసరం లేదు, వాటిలంతా వచ్చేస్తాయి. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు అన్ని స్టైల్స్. అంటే నేను చెప్తున్నాను, తాడి చెట్టు మనం పెట్టాం కదా, ఓన్లీ పళ్ళు తిని బతకండి అంతే. మళ్ళీ కొత్త టెక్నాలజీ ఏమవుద్దు, పాతదే కానీ అవసరం లేదు మనకి. సో ఈత పళ్ళు ఏమవుతుందంటే పైన తొక్క పలచగా ఉంటుంది, గింజ ఎక్కువ ఉంటుంది, గుజ్జు తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా గుజ్జు తక్కువ ఉన్నది గొప్పది. ఎంత తినేస్తే ఏమో సరిపోదు, ఇంత తింటే చాలు. కరెక్ట్గా లోపలికి పోషక విలువలు రావాలి. ఆశ పనికిరాదు. ఆశ కొంచెం పర్లేదు, అత్యాశ పనికిరాదు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు అందరికీ అత్యాశ లేని మనిషి ఉన్నాడండి? అస్సలు ఎవరూ లేరు. డబ్బులు ఎక్కువ రావాలి, జీతం ఎక్కువ రావాలి, మంచి సంబంధం రావాలి, పిల్లలకి ర్యాంక్ రావాలి. ప్రతి వాళ్ళు ర్యాంక్ వచ్చేస్తారండి. స్కూల్లో 100 మంది ఉంటే 100 మందికి ర్యాంక్ వచ్చేద్దా? అయ్యో, ర్యాంక్ వచ్చినోడు ఎలా ఉంటాడు, తర్వాత ర్యాంక్ రానోళ్ళు ఎలా ఉంటారు? ఒక్కోసారి లాస్ట్లో వద్దు, ర్యాంకుల కోసం పరిగెట్టద్దు. మళ్ళీ చదువు గురించి వెళ్తే చాలా పీకుతాను క్లాస్ నేను. సో ఇలాగా రోడ్ల మీద ఎందుకు పనికిరాని ఫుడ్ కోసం వెతకండి. రేగుపళ్ళు చిన్నవి ఉంటాయి తెలుసా, ఇంతంత చిన్న రేగుపళ్ళు, కొంచెం సైజు. మరి పెద్దే కదండి, కాసే రేగుపళ్ళు మంచిది కాదు, దాని నిండా పురుగులు ఉంటాయి. ఇది మీరు మందు కొట్టకపోయినా, వ్యవస్థ మారిపోయినా దీన్ని పురుగు పట్టదు, ఎప్పటికీ పురుగు పట్టదు. తాడి చెట్టు పురుగు పట్టడం చూసారా? తాడి పండుకి పట్టదు, తేగకి, ఇంక వీటికి పురుగులు పట్టవు. తాటి పండు అయినాక జ్యూస్ తినాలి. అదే ఆ పేసం ఉంటుంది కదా, ఇలా లాగి తీసి దాంట్లో మేము ఆంధ్రాలో బాగా తింటాం. మా వాళ్ళు పిచ్చగా తింటారు దాన్ని, కల్పవృక్షంలో చూస్తాం మేము. ఏమైంది, ముంజులు తిన్నప్పుడు తాడికి ఎందుకు తినకూడదు అంటే అవి తెచ్చుకోకపోదు, ఇవి అమ్మొత్తురు, ఇవి కొనుక్కునే వాళ్ళం. తెలంగాణ తాడి చెట్లు చూసాను నేను, ఉన్నాయి. అవునా? తాటిపండు చాలా గొప్పది అసలు. తాటిపండు తినగలిగితే చాలు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే రహస్యాలు ఇవే. నేనేమి నేషనల్ ఫార్మింగ్ ఫుడ్ ఏం తినేలేదు చిన్నప్పటి నుంచి. తాటిపండ్లు ఆ సీజన్ ప్రకారం ఆ ఫుడ్ వదలం మేము. విలేజ్ వాళ్ళు అలా ఫాలో అవుతారు కదా. ఇప్పటికీ వసంతవాడ, ఆత్రేయపురం పక్కన, అదే మన పూతరేకులు, మామిడి తాండ్ర అక్క. ఓకే, రోడ్డు మీద దొరికితే తేగలు వదలొద్దు, రేగుపళ్ళు వదలొద్దు. నేరేడు తెలుసు కదా, సీజన్ ప్రకారం వస్తుంది. కొంచెం చిన్నగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. అది కూడా బ్లడ్ చాలా మంచిది. సో దానికి కూడా పురుగు పట్టదు, కెమికల్ కొట్టక్కర్లేదు, దానంతరం వచ్చేస్తాయి. చింతకాయలు, ఇట్లా ములగాకులు. నా దగ్గరకు వచ్చి ఒక వేసుకోక్కర్లేదు, ఈ ఫాలో అయితే చాలు. ఆ తర్వాత ఇంకా బియ్యాలు, బెల్లాలు కావాలి కాబట్టి నూనెలు అప్పుడు ఇక్కడికి వచ్చి ఇవి తీసుకెళ్ళండి. ముందు రోడ్డు మీద పని ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, మర్చిపోద్దు, తీసుకోండి. అవి కూడా
మిల్లెట్స్ కూడా కెమికల్ వేస్తారు, రైతులు తెలిసి తెలియక. యూరియా డిఏపి వేస్తారు, అవసరం లేదు. మిల్లెట్స్కి అసలు మందులు కొట్టక్కర్లేదు, వాటిలంతటా అవి బతకాలి. మిల్లెట్స్ అంటే తెలుసు కదండి, సిరుధాన్యాలు. అవి అట్లా అసలు తీసుకోకు, కానీ తెలిసి తెలియక ఈ మధ్యన డిఏపి యూరియా వేస్తున్నారు అనమాట. రావాలని, ఎక్కువ రావాలనో లేదా రాదానో జల్దీ రావాలనో భయం. రైతు కూడా అలా అయిపోయాడు దరిద్రంగా. ఇప్పుడు అది కెమికల్, హెచ్ఎంటి, అది బీపీటీ కెమికల్. వీళ్ళిద్దరికీ నెల రోజులు చెప్పాను, ఒరే చచ్చిపోతారా నీ బియ్యం నువ్వు తింటే. రైతుకే డైరెక్ట్ మొహం మీద, నాకు అసలు భయం ఉండదు. నీ వల్ల మళ్ళీ నేను ఇబ్బంది పడతాను, నువ్వు కొట్టిన మందులు స్ప్రే నాకు తగులుతుందంటే, లేదు మేడం చాలా చెట్లు ఉన్నాయి తగలదన్నాడు. పెద్ద 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 చెట్లు ఉన్నాయి, రాదు ఏం కాదన్నాడు. అలా కాదు, నీ కోసం అంటే ముందు ఆడి కోసం చెప్పాను, మారలేదు. తర్వాత నా కోసం చెప్పాను మారుతాడేమో అని. అసలు వాడు మారితే నాకెందుకు, మారకపోతే నాకెందుకు, ఎంత చెప్పాను. అందరూ మారితే బాగుంటుందని. ఒక 7 మెంబర్స్ రైతులు అయితే చేశాను, చిన్నపిల్లల్ని 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో వాళ్ళు 7 మెంబర్స్ పర్ఫెక్ట్ రైతులు అయ్యారు. జాబ్ చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ షాద్నగర్, గుంటూరు అంటే ఇక్కడ నేర్పించేసి వాళ్ళ విలేజ్లో పంపించేస్తాను. చంపేస్తాను సిటీ వస్తే. వెళ్ళి అమ్మ నాన్న పొలం అమ్మకుండా ముందు అక్కడ ప్రకృతి వ్యవసాయం చేసి మీ ఇంట్లో తిని మిగిలిది అక్కడ పంపిస్తే నేను అమ్ముతాను అంటే. పాపం ఒక 7 మెంబర్స్ మారారు, చాలా బాగా చేస్తున్నారు. ఒంగోలు ఆవులు తీసుకొచ్చారు, బాగుందండి, రిజల్ట్ బాగుంది. ఈయన వీడియో చూసిన తర్వాత ఒక లాయరు, అడ్వకేట్ అనమాట, చాలా టాపర్. ఆయన కడప నుంచి కాల్ చేసి, నాకు ఇలా ప్రకృతి వ్యవసాయం ఉంది, ఆవులు అవి ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నానండి, మీ వీడియో చూసిన చాలా బాగా అనిపించింది అని. ఆల్మోస్ట్ ఏడుపురకు వస్తున్నారు చాలామంది. అంటే ఒక బుల్ ఉందని అడిగాను, వాళ్ళ దగ్గర బుల్లు లేదు, ఆవులు మాత్రం ఉన్నాయి. అదేంటంటే బుల్లు లేకపోతే ఎలాగంటే, ఏ బుల్లు ఉండాలండి అన్నారు. అంటే కాదు, గవర్నమెంట్ డాక్టర్లు అందరూ వచ్చి బుల్లు ఉండకూడదు, సింహాన్ని ఇవ్వాలంటారండి. ఎవరు చెప్పారండి బాబు, ఎక్కడ దొరికారండి మీరు? ఒక్క ఆవుకి ఒక సింహాన్ని ఇస్తే 1,000,000 జన్మల పాపం అన్నానండి. ఖచ్చితంగా నిజం అది, 100%. 1,000,000 జన్మల పాపం. ఒక్క ఆవుకి ఒక సింహాన్ని ఇవ్వడానికి కారణం మీరు అయినా కూడా ఇవ్వనవసరం లేదు. దెబ్బకి ఆయన 3 బుల్లులు దింపేశారు నెక్స్ట్ డేకి, 3. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఒంగోలు ప్యూరు 2 లక్షలు ఒకటి, గిర్రు ఒకటి, ఇంకొక ఒంగోలు ఒకటి, 3 6 లక్షలు పెట్టి అంతే వెంటనే తీసుకొచ్చేసారు ఎక్కడికో వెళ్ళి. ఇప్పుడు హ్యాపీగా ఆవులతో అవి కంటిన్యూ అవుతుంది. డాక్టర్ని అడిగి పెడితే చంపేస్తాన్నాడంట. ఎదవా నువ్వు, నాకు ఆ మేడం చెప్పకపోతే నా పరిస్థితి ఏంటి అంటే, డబ్బులుండి ఓపిక ఉండి ఇష్టం ఉండి కూడా డాక్టర్స్ ప్రమోట్ చేయడం వల్ల మీకు చెప్తారు తెలుసా, నాకే చెప్పారు, ఉంది మాఫియా. మీకు సింహన్ మీద ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు తెలుసా? ఒంగోలుని అక్కడ తీసుకుపోయి బ్రెజిల్ పెట్టుకుని అట్లా సింహన్ దరిద్రంగా లేదండి, అసహ్యంగా లేదు వినడానికి. మన ఒంగోలుని వాళ్ళు తీసుకెళ్ళి సింహాన్ని ఇవ్వడం ఏంటి, మాంసం అమ్ముకోవడం ఏంటి, అది మళ్ళీ మనం డబ్బులు పెట్టుకొనుక్కోవడం ఏంటి, డైరెక్ట్ బుల్లుని పెట్టుకోకుండా ఆ దరిద్రం పాలు మళ్ళీ మనం తాగడం ఏంటి, వాటికి అవసరం లేదు అడ్డంగా ఉన్నాయని కటింగ్ పంపించేయటం ఏంటి. The number is 93475 00360. I repeat 93475 00360. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మా ప్రొడక్ట్స్ కొనాలన్నా, ఇలా మా ఫామ్ విజిట్స్కి రావాలన్నా, ఇలా స్వచ్ఛమైన ఆహారం తినాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ మీద. థ్యాంక్ యూ.